హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షన్దారులకు వేతన సవరణలు చేసేందుకు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 8వ పే కమిషన్ ఇంకా ఏర్పాటు చేయలేదు. కానీ అతి త్వరలోనే 8వ పే కమిషన్ కూడా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ కోసం పెన్షన్ పే ఆర్డర్లను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అందిస్తోంది. అలాగే హయ్యర్ పెన్షన్ పొందేందుకు ఇంకా అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాలు విడుదల చేయగా, మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైనట్లయితే కొన్ని పనులు చేయడం ద్వారా మీరు హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ పొందే అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ను పొందేందుకు మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ ఫారం అప్లై చేసినట్లయితే, అయినప్పటికీ మీకు ఇంకా పెన్షన్ పే ఆర్డర్ రాకపోయినట్లయితే ఈపీఎఫ్ఓ అడిగినట్లుగా జాయింట్ ఆప్షన్ ఫామ్ ఉన్న తప్పుల్ని సరిదిద్ది తిరిగి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం మీరు గతంలో పనిచేసిన కంపెనీ హెచ్ఆర్ లేదా అకౌంట్స్ శాఖ నుంచి సహాయం పొందాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.